హైబ్రిడ్ సీడ్లో దొడ్డు రకం సాగు చేయాలనుకుంటున్నారా? లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ పంట ఇది. మంచిర్యాల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు మునిందర్ గారు ఉన్నారు. మొట్టమొదటిసారి హైబ్రిడ్ రంగంలో దొడ్డు రకాన్ని సాగు చేశారు. మెహరు ఏ విధంగా ఉంది, ఎంత దిగుబడి రాపుందో అడుగుదాం. నేను ఇది మొట్టమొదటి సాగు చేశాను. నేను వీడియో ద్వారా చూశాను, యూట్యూబ్ లో ఛానల్ చూశాను. పెయిన్ ఎండాకాలం చూసి సార్కి ఫోన్ చేస్తే పెట్టుకోండి మునిందర్ బాగుంటుంది ఇది, నాకు సలహా ఇచ్చారు. ఎకరాకి ఎంత విత్తనం అవుతుంది, ఎంత లక్ష్మీ సీడ్స్ వారి మెహరు? ఎకరానికి 9 కిలోలు అని చెప్పారు. ఒక ఎకరానికి వచ్చేసి 12,000 రూపాయలు బ్యాగు. 12,000 బ్యాగ్. ఎన్ని కిలోల బ్యాగ్ ఉంటుంది మనకి? 3 కేజీలు. 3 కిలోల బ్యాగ్ ఉంటుంది. అంటే 3 బ్యాగులు తీసుకురు ఎకరాకి. అవును. ఓకే, విత్తనము మీరు పెట్టుకున్నారు కదా, ఎన్ని రోజుల పంట అని చెప్పారు? 120 రోజులు. 120 రోజులు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎన్ని రోజుల పంటలు ఉన్నాం ఇక్కడ కనిపిస్తుంది? 120 రోజులు అయింది. 120 రోజులు అయింది. కొయ్యబోతున్నారు ఇంకో 2 రోజుల్లో కటింగ్ చేస్తారు. ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు వచ్చిన వాళ్ళు 35 నుంచి 40 మధ్య వస్తామని చెప్పారు. ఇప్పుడు నాకైతే 35 క్వింటాలు 100% వస్తాయి. నాకు 100% వస్తుంది. గింజ నాణ్యత కూడా బాగున్నది. గింజ నాణ్యత ఒక గొలుసుకి ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి? 350 నుంచి 400 గింజలు వస్తున్నాయి. 350 నుంచి 400 గింజలు కనిపిస్తున్నాయి. కర్ర కూడా పెరగలేదు, 3 ఫీట్లే ఉన్నది. మంచిగా ఉంది. నిన్న మొన్న వర్షాలు బాగుపడ్డాయి కదా, ఎట్లా అనిపించింది? తట్టుకున్నది. వర్షం ఏ రోజు కూడా కింద పడలేదు. ఇప్పటివరకు అయితే కింద పడలే. కర్ర కూడా కింద పడలే. మంచిగా ఉంది. కర్ర దొడ్డున్నది, నాణ్యత ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో కూడా వేయాలని ఆలోచన ఉంది. వేస్తా, ఇదే వేయాలనిపిస్తుంది. మెహర్ వేస్తా, మళ్ళీ 4 ఎకరాలు వేస్తాం మళ్ళీ. ఓకే, పంట మీరు కోసాక ఎక్కడ అమ్ముతుంది మీరు నార్మల్ గా? ఐకేఎఫ్ సెంటర్. ఐకేఎఫ్ సెంటర్ లో. ఇప్పుడు ఈ పంట చూస్తే ఐకేఎఫ్ సెంటర్ లో ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా పోయే అవకాశం ఉంది? ఏ గ్రేడ్ పోతుంది, ఖచ్చితంగా ఏ గ్రేడ్ పోతుంది. ఖచ్చితంగా ఏ గ్రేడ్ పోతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా సాగు చేయాలనుకుంటారా? 2 తెలుగు రాష్ట్రాల రైతులకు ఏమని చెప్తారు దొడ్డు రకంలో హైబ్రిడ్ సాగు చేయాలనుకుంటే? మెహర్ వారి లక్ష్మీ సీడ్స్ వారి ఈ సీడ్ చేస్తే 2 రాష్ట్రాలకు కూడా బాగానే ఉంటది. భూమికి తట్టుకుంటుంది. ఎర్ర నెలకు కానీ నల్ల నెలకు కానీ ఏ నెలకైనా తట్టుకుంటుంది. తట్టుకునే శక్తి ఉన్నది దీనికి. చుట్టుపక్కల రైతులు కూడా వేసిరా? వేయలేదు. నన్ను చూసిపోయారు చాలా మంది, ఒక 10-20 మంది రైతులు నా దగ్గరికి వచ్చారు. పొలం చూసిపోయారు, బాగుంది అని చెప్పారు. మేము మా కాంటాక్ట్ చెప్తారని చెప్తాను చెప్పాను. కొత్త రైతులు కూడా వేయాలని ఆలోచన రైతులకి ఉన్నది. వేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఎండాకాలం 100% వేస్తారు వాళ్ళు కూడా. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మీరు కూడా లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి.